బ్రేకింగ్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పెద్ద పులి హల్చల్ చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు జి ఎర్రపాలెంలో సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పుడు చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్ళింది. గ్రామంలోని ఓ పాడుబడిన ఇంట్లో రాత్రంతా పెద్ద పులి సేద తీరింది. అయితే పెద్ద పులి గాండ్రింపులు విన్న గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కూర్మాపురం వద్దకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఒక పాకలో పెద్ద పులి ఉంది. ఆ పులిని ఎలాగైనా బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని అక్కడి నుంచి పంపించేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పెద్ద పులి హల్చల్ చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు జి ఎర్రంపాలెంలో సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పుడు చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్ళింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు విజువల్స్ చూస్తున్నారు. చూడండి పులి పొలాల్లో ఎట్లా పరిగెట్టుకుంటూ వెళ్తుందో మనం చూస్తున్నాం. సో పులి అక్కడ సమీప గ్రామంలోకి వెళ్ళింది. కూర్మాపురం అనే గ్రామంలోకి వెళ్ళింది. మనం చూస్తున్నాం అక్కడ జనావాసాలు అది మా ప్రజలు ఉన్నటువంటి జనావాసాలు. ఆ జనావాసాల మధ్య పులి సంచరిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. ఓ పక్క పొలాల్లో పరిగెడుతుంది, మరోపక్క పొలాల నుంచి ఒక ఊరు వెళ్ళింది, చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్ళింది. ఆ గ్రామంలో ఒక పాడుబడ్డటువంటి ఇంట్లో రాత్రంతా పెద్ద పులి అక్కడే ఉంది. అయితే పెద్ద పులి సౌండ్స్ గాండ్రింపులు విన్నారు గ్రామస్తులు. విని అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ బోన్స్ ఏర్పాటు చేసి, ట్రాపింగ్ బోన్స్ ఏర్పాటు చేసి ఆ పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ గ్రామంలో ఒక పాకలో పులి ఉన్నట్టుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం ఇస్తారు. శివశంకర్, గత కొద్ది రోజులుగా పులి భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. అసలు ఏమాత్రం ఎటువంటి బోన్స్ కానీ ఎక్కడ దొరకకుండా తప్పించుకుంటూ వెళ్తోంది. సో ఇప్పుడు కూర్మాపురం చేరింది పెద్ద పులి. అక్కడ దాన్ని పట్టుకునేందుకు బంధించడం కోసం అక్కడ ఎటువంటి అప్రమత్తత కనిపిస్తోంది అధికార యంత్రాంగంని? చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా పెద్ద పులి సంచారం అటు పక్క చూసుకున్నట్లయితే కొంచెం అడవి ప్రాంతం లాంటి ప్రాంతంలోనే పొలాల్లోనే కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించిందని చెప్పుకోవాలి. కోర్మాపురం గ్రామంలో అయితే ఈ గ్రామస్తులందరినీ కూడా గజగజ వణికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోర్మాపురం గ్రామంలో అయితే ఈ గ్రామస్తులందరినీ కూడా గజగజ వణికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ గ్రామంలో ఏదైతే ఒక పాడుబడిన బిల్డింగ్ లో ఉందంటూ కూడా అధికారులకు సమాచారం ఉంది. అయితే అక్కడి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ప్రయత్నించిన అధికారుల నుంచి కూడా తప్పించుకుని ఆ పంట పొలాలు అటుగా చూసుకున్నట్టయితే ఆ పంట పొలాల నుంచి కూడా అక్కడి నుంచి పరిగెత్తుకుని రోడ్డు అటు చివరి నుంచి కూడా ఇటు పక్కన గ్రామస్తులు అంటే ఈ జనావాసాల్లో కూడా వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఆ తాటకిల్లు ఏదైతే ఉందో దాని ఎగ్జాక్ట్గా ఆ తాటకింట్లోనే ఇప్పుడు పులి ఉన్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. ఇప్పటికే నెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఆ ప్రాంతంలో ఎవరు కూడా ఉండొద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఆ పులి ఎక్కడికి బయటికి వెళ్లకుండా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి మొత్తం సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి. చూడొచ్చు దాని ఎదురుకుండా ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్కి అయితే ఒక అట్మాస్ఫియర్ని కూడా క్రియేట్ చేశారు, ఒక వలని వేశారు. అదంతా కూడా అడవి ప్రాంతంలో కనిపించే విధంగా అయితే ఒక వలను కూడా వేశారు. అప్పటికే స్నైపర్స్ అన్ని కూడా లోడ్ చేసి పెట్టుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి దానికి మత్తు ఇచ్చి బంధించేందుకు అక్కడ స్నైపర్ కూడా రెడీగా ఉన్న పరిస్థితి చూడొచ్చు. మనం క్లియర్గా ఆ స్నైపర్ చూడొచ్చు. మనం మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకైతే ఆ స్నైపర్ రెడీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చూడొచ్చు మనం క్లియర్గా ఆ విజువల్స్లో ఇక్కడ నుంచి మనం కొంచెం బ్యాక్ వెళ్ళి ట్రై చేస్తే కనుక ఆ విజువల్ కూడా మనకి స్నైపర్ విజువల్ కూడా దొరికే అవకాశం కనిపిస్తుంది. చూడొచ్చు అక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కావచ్చు, అదేవిధంగా పూణే నుంచి వచ్చిన స్పెషల్ రెస్క్యూ టీం అంతా కూడా ఇక్కడ చేరుకుంది. చూడొచ్చు ఈ రెస్క్యూ టీం ఆ గన్స్ తోటి రెడీగా ఉంది. ఏదైతే ఎప్పుడు పెద్ద పులి బయటకు వస్తే అప్పుడు దాని మీద మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. క్లియర్గా స్నైపర్ మొత్తం లోడ్ చేసుకుని కూడా రెడీగా ఉన్నట్టుగా కూడా రెడీ ఫర్ షాట్ అన్నట్లుగా అయితే ఉన్నట్ల పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎప్పుడు పెద్ద పులి ఆ పాకలోంచి బయటికి వస్తుందని వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ పాకలోంచి పెద్ద పులిని బయటికి రప్పించడానికి ఇప్పటికే ఎట్లాంటి ప్లానింగ్ అంతా కూడా సిద్ధమైనట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఇప్పటికే కోర్మాపురం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్యానిక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే పంట పొలాల్లో పరిగెట్టుకుంటూ పులి వచ్చిన వీడియోని అక్కడ కొంతమంది స్థానికులు ఇప్పటికే
స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నారు. చూడొచ్చు మనం అటుపక్కన బిల్డింగ్ ఎదురుకుండా పాకకున్న బిల్డింగ్ ఆపోజిట్ బిల్డింగ్లో అయితే మొత్తం అంతా కూడా నెట్లు కట్టి ఆ మధ్యలో కూడా రెస్క్యూ టీం అంతా కూడా మధ్యలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఎంత ఎంజీ మత్తుని వాడాలి ఇదంతా కూడా లోడ్ చేసుకున్నారు, క్లియర్ చేశారు. అటుపక్కన ఉన్నప్పుడే హిట్ చేయడానికి ట్రై చేశారు కానీ మిస్ అయిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్దపాటి ఒక కాలువని దాటి పంట కాలువని దాటుకుని పంట పొలాల్లోంచి పులి భయంకరంగా పరిగెట్టుకుంటూ వస్తున్న వీడియోస్ చూసిన గ్రామస్తులందరూ కూడా గజగజ వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ పశువుల పాకలో ఉన్న 2 పశువుల్ని కూడా చంపినట్టుగా కూడా స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ లోపల ఏదైతే ఆ పశువులు ఉన్నాయో ఆ పశువులు కనీస శబ్దం కూడా చేయడం లేదు. అయితే 2 యువకులు మాత్రం సాహసం చేసి ఆ దూడల పాక పైకి ఎక్కి ఆ పైనుంచి కూడా చూసే ప్రయత్నం అయితే చేశారు. దానికి మిద్ది అడ్డుగా ఉండడంతో క్లారిటీ లేదు కానీ పులి గాండ్రింపులు అయితే వినిపిస్తున్నాయని కన్ఫర్మేషన్ చేయడంతో ఇప్పటికే రెస్క్యూ టీం అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. పెద్ద ఎత్తున వలలు కట్టి పోలీసులంతా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరో గ్రామస్తులు ఇక్కడికి రాకుండా కూడా పూర్తి చర్యలు తీసుకున్నారు. అయితే ఇటు పక్కన అక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోకుండా మొత్తంలో అటుపక్కన మళ్ళీ పంట పొలాలకు వెళ్లకుండా కూడా అటుపక్కగా కూడా కొంత నెట్స్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వలలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంతో పోలీసులంతా కూడా ఇప్పటికే అంతా రెస్క్యూ టీం అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. సుమారుగా 200 మంది అటవీ శాఖ సిబ్బంది అలాగే 100 మంది పోలీసులు ఇప్పటికే ఈ ప్రాంతానికి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంత పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా గడిచిన 3 రోజులుగా ఎప్పటికప్పుడు ఈ పులికి సంబంధించిన అప్డేట్స్ ప్రజలకు ఇస్తూ ఎక్కడ అటాక్ చేసిందో అక్కడికి వెళుతూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి ప్రజల వైపు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను మానిటర్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో చూడొచ్చు మనం ఇప్పుడు ఏదైతే కూర్మాపురం ప్రాంతంలో అయితే పెద్ద పులి ఇక్కడ ఉన్నట్టుగా అయితే గుర్తించారు. స్నైపర్ కూడా రెడీగా చూస్తున్నాం. అది పొలాల్లో నుంచి మొత్తం అది పూర్తిగా గ్రామంలోకి వెళ్ళింది, ఆ రోడ్డు పైన సంచరించుకుంటూ వెళ్తుంది. సో ఆ సమయంలో గ్రామస్తులు ఎవరిపైన అటాక్ చేసినటువంటి దాఖలాలు లేవా, లేకపోతే ఏమైనా పశువులపైన అటాక్ చేసినట్టుగా తెలుస్తుందా గ్రామంలో? ఇప్పుడు ఆ పాకలో ఎప్పటి నుంచి ఉన్నట్టుగా అంటే యువకులు గుర్తించినటువంటి యువకులు అది ఎప్పటి నుంచి ఆ పాకలో ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు? ఎస్ రాజేష్, చూసుకున్నట్లయితే నిన్న రాత్రి ఎప్పుడైతే అక్కడ మెట్ట ప్రాంతంలో ఉందని అటవీ శాఖ అధికారులందరూ కూడా గుర్తించారు. కానీ అది మెట్ట ప్రాంతంలో లేదు. మెట్ట ప్రాంతం నుంచి కూడా నడుచుకుంటూ కూడా ఈ పంట పొలాల్లోంచి అంతా కూడా నడుచుకుంటూ ఇదైతే ఈ చూడొచ్చు మనం అటుపక్కన రోడ్డు ప్రాంతాన్ని కాస్త జూమ్లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అక్కడ ఆ ప్రాంతానికి ఆనుకుని ఉన్న అంటే ఊరి చివర ఉన్న ఒక పాడుబడిన బంగ్లాలో ఉన్న పశువుల పాకలో అయితే పడుకుని ఉన్నట్లుగా అయితే ఈరోజు సుమారు 8 గంటల సమయంలో అయితే 2 యువకులు గుర్తించి వెంటనే ఈ గ్రామ సర్పంచ్కి సమాచారం అందించారు. ఆ గ్రామ సర్పంచ్ వెంటనే పోలీసులకి అలాగే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి కూడా అటుపక్కన అంటే చూడొచ్చు మనం రోడ్డు క్వైట్ ఆపోజిట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతానికి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల అవతల ఉన్న ప్రాంతం నుంచి కూడా పెద్ద పులి పరుగులు తీసుకుంటూ 2 కిలోమీటర్ల దూరం అంతా కూడా అత్యంత వేగంగా పరుగులు తీసుకుంటూ ఇటుపక్కన ప్రాంతానికి వచ్చింది. జనావాసాల మధ్యలోకి వచ్చింది. ఊరు చివర ఉన్న ఉన్నప్పుడు బంధించడానికి రెస్క్యూ టీం అంతా ట్రై చేశారు. డ్రోన్ కెమెరా ద్వారా ఏదైతే పశువుల పాకలో ఉందంటూ కూడా యువకులు చెప్పారో ఆ డ్రోన్ కెమెరాల ద్వారా అక్కడ నిర్ధారించుకున్న తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి మొత్తం అంతా కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ చేసే సమయంలో కాస్త మిస్ అవ్వడంతో పులి పరుగులు తీయడం మొదలుపెట్టింది. పులి పరుగులు తీసుకుంటూ కూడా అటుపక్కన ప్రాంతం నుంచి కూడా ఇటుపక్కన ప్రాంతానికి అంటే జనావాసాలలోకి ఖచ్చితంగా జనావాసాల్లోకి వచ్చేసిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా చాలా సాహసోపేతంగానే లోపల పులి ఉందని తెలిసినప్పటికీ కూడా 2 యువకులు పైకి వెళ్ళి ఉన్నటువంటి ఆ తాటాకులన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సో అప్పుడు జనరల్గా కొంత అలికిడి జరుగుతుంది. ఆ అలికిడికి అప్పుడు పులి బయటకు వచ్చేటువంటి అది కూడా ఉంటుంది, ప్రయత్నం కూడా జరుగుతుంది కదా, అదేమీ చేయలేదా? పులి ఏమన్నా అంటే నిద్రలో ఉందా? ఏం చెప్తున్నారు అధికారులు? అంటే వాళ్ళకు ఏమన్నా డ్రోన్ కెమెరాకి ఏమన్నా విజువల్ చిక్కిందా లోపల పులి నక్కి ఉన్నట్టుగా? ఎస్ రాజేష్, ఇప్పటికే ముందుగా గుర్తించిన ప్రాంతం ఏదైతే ఉందో అది ఓపెన్గా ఉంది కాబట్టి డ్రోన్ కెమెరాలో అక్కడ పులి ఉన్నట్టుగా
ధృవీకరించుకున్న తర్వాత స్నైపర్ షాట్ వేయడానికి అయితే ట్రై చేసిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి అది తప్పించుకుని పెద్ద పంట కాలువ నుంచి డైరెక్ట్గా రోడ్డుపై నుంచి పంట కాలువలోకి దూకి పంట పొలాల్లో పరిగెడుతున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూసాం. ఏదైతే ఇప్పుడు ఆ యువకులు సాహసం చేసి ఏదైతే గేదెల పాక ఉందో ఆ గేదెల పాక పైన ఉన్న కొప్పును తీయడానికి ట్రై చేశారో, అయితే దానిపైన మిద్దె ఉండడంతో ఆ లోపల ఏది ఉంది అనేది కనిపించడం లేదు. కానీ ఖచ్చితంగా గాండ్రింపును అయితే విన్నామని కూడా వారు కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది అయితే ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్నైపర్స్ చూడొచ్చు మనం, ఏదైతే మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి స్నైపర్స్ రెడీగా పొజిషన్లో ఉన్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూస్తున్నాం. వారు ఎప్పుడు పులి అందులోంచి బయటికి వస్తుందో అంటే సుమారుగా సమయం 4:30-5 కావస్తుంది కాబట్టి 6 గంటల నుంచి కూడా దాని పైన అయితే స్టార్ట్ అయిపోతుంది. అయితే ఉదయం నుంచి కూడా ఈరోజు అది రెస్ట్ తీసుకోని పరిస్థితుల్లోనే ఉంది. ఎందుకంటే జనాల అలజడి, అది మధ్యలో దాన్ని షూట్ చేసి దాన్ని మత్తిచ్చేందుకు ప్రయత్నించడం, అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడంతో అది కొంత టెన్షన్లో ఉంది. అయితే అది ఇప్పుడు ఏదైతే పాక ఉందో ఆ పాక మొత్తం చీకటిగా ఉండడంతో అది సేఫ్ ప్లేస్లో ఉన్నట్లుగా అయితే అది భావిస్తున్నట్లుగా అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ మిద్ది పైనుంచి మిద్ది ఉండడం, అలికిడి దానికి పెద్దగా వినిపించలేదు. అయినా అది ఇప్పుడు జనావాసాల మధ్యలో ఉంది కాబట్టి జనాల కేకలు కూడా మనం విన్నాం. ఏదైతే పులి పరిగెడుతున్నప్పుడు జనాలందరూ కూడా పెద్ద ఎత్తున కేకలు గోల చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అదంతా కూడా అది ఉంది కాబట్టి ఈ అలికిడి అంతా ఉంటుందని ముందుగానే పులి కూడా ఊహిస్తుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్నైపర్ మాత్రం రెడీగా పెట్టుకుని ఉన్నారు. ఎప్పుడైతే పులి బయటకు వస్తుందో దాన్ని ఈజీగా ఏ డైరెక్షన్లో చేయొచ్చు అనే దాని మీద 2 డైరెక్షన్స్ నుంచి ఇప్పుడు మనం చూస్తుంది ఒక డైరెక్షన్, అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఒక టీం, 2 ర్యాపిడ్ రెస్క్యూ టీమ్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే కింద 2 టీంలు ఉన్నాయి. మొత్తం 4 టీములు కూడా పులి ఎప్పుడు బయటికి వస్తే అప్పుడు దానికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికైతే స్నైపర్స్ తోటి రెడీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రైఫిల్స్ కూడా చూడొచ్చు మనం, ఆ బైనాకులర్లో కూడా క్లియర్గా వాచ్ చేస్తున్నాడు. మొత్తం అంతా కూడా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూస్తున్నాం. ఏదైతే పులి సంచారాన్ని ఇప్పటికే 16 రోజుల నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అదే వెంబడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా పులి సంచారం కొనసాగుతూనే వచ్చింది. కానీ జనావాసాలకి అత్యంత సమీపంగా రావడం, మొన్న దివాన్ చెరువులో ఏదైతే వీడియో కనిపించిందో అక్కడి నుంచి కూడా మళ్ళీ రోడ్డు హైవే క్రాస్ చేసుకుని కూడా అది మళ్ళీ జనావాసాలకి దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఏదైతే పొద్దున్న రెస్క్యూ ఆపరేషన్ చేసిందో అక్కడ మిస్ అయిన పెద్ద పులి పంట పొలాల్లో పరిగెట్టుకుంటూ ఆ ఒళ్ళు జలధరించే విధంగా ప్రాంతాలకు గురై ఉన్న పరిస్థితి నేపథ్యం ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా సరౌండ్ చేశారు పోలీసులు. ఇప్పటికే బోన్లు తీసుకొచ్చారు, వలలు పెట్టారు, బోన్లు కూడా తీసుకొచ్చారు. ఖచ్చితంగా అది బయటికి వచ్చిన వెంటనే దానికి మత్తు ఇచ్చి అక్కడి నుంచి తీసుకుని బోన్లో పెట్టి తీసుకువెళ్ళేందుకైతే అన్ని ప్రయత్నాలు కూడా సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్రామాల్లో యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు. మొత్తం ఈ గ్రామాన్ని అంతా కూడా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతం కూడా మొత్తం అంతా కూడా పోలీసుల ఆధీనంలోనే ఉంది. అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అసలు అది ఎటు నుంచి ఏ డైరెక్షన్లో వచ్చింది, ఏ డైరెక్షన్ నుంచి అది వెళ్ళే అవకాశం ఉంటుంది అనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూడొచ్చు మనం. ఒకవేళ చీకటి పడితే బయటికి వస్తే కనుక దాన్ని రెస్క్యూ చేయడానికి ఇప్పటికే ఫెడ్ లైట్లు కూడా తీసుకొస్తున్నారు అధికారులు, మనం చూడొచ్చు. అధికారులు ఫెడ్ లైట్లు తీసుకొస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. లైటింగ్ కూడా ఏర్పాటు చేయడానికి, అంటే ఒకవేళ అది రాత్రి అయ్యే బయటకు వస్తే కనుక ఆ లైటింగ్ కావాలి కాబట్టి ఇప్పటికే లైట్ చూడొచ్చు, ఫెడ్ లైట్ ఏర్పాటు చేయడానికి లైట్లు, వైర్లు కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఆ పంట ఏదైతే ఆ పాక ఉందో ఆ పాక మీదకి ఫోకస్ పడే విధంగా లైట్ని సెట్ చేయడానికైతే కూడా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే మరికొద్ది సమయంలో శివశంకర్ అయితే కొన్ని గంటలుగా అదే పాకలో ఉంది. ఇప్పుడు చుట్టూ అధికారులు మొత్తం 4 టీమ్స్గా ఆ పులిని రెస్క్యూ చేయడం కోసం 4 టీమ్స్ అక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అధికారుల వెయిటింగ్ అంటే దేనికి? పులి తనంతట తానుగా బయటకి రావడం కోసమే చూస్తున్నట్టుగా తెలుస్తోందా, లేదంటే మొత్తం అన్ని చుట్టూ చేయాల్సినటువంటి ఏర్పాట్లు అవన్నీ బోన్స్ కావచ్చు, తర్వాత నెట్స్ కావచ్చు, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా కంప్లీట్ అయిన తర్వాత పులిని అధికారులే బయటకి వచ్చేలాగా ఏమన్నా చేసే అవకాశం ఉందా, లేదు పులి తనంతట తాను వచ్చేదాకా వెయిట్ చేస్తామని చెబుతున్నారా? ఎస్ రాజేష్, చూసుకున్నట్లయితే పులి అనేది ఒక వైల్డ్ యానిమల్. అది ఎటువంటి రియాక్షన్స్ ఇస్తుంది అనేది చెప్పడం కష్టం. అది కూడా ఇది ఎక్కడో తంబాల ప్రాంతానికి చెందింది కాబట్టి ఇది ఎట్లా ఉంటుంది, దీని బిహేవియర్ ఎట్లా ఉంటుందో తెలీదు. అయితే జనావాసాలకి ఆనుకొని ఉన్న ప్రాంతం క్లారిటీగా చూసుకోవచ్చు. ఇళ్ళ మధ్యలోనే ఆ పశువుల పాక ఉంది కాబట్టి అక్కడి నుంచి కనుక ఒకవేళ దాన్ని డిస్టర్బ్ చేయడానికి, ఏదైనా దాన్ని బయటికి రప్పించడానికి ఏదైనా చర్య తీసుకుంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియదు. కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా అదే బయటికి వచ్చే వరకు కూడా వెయిట్ చేసే విధంగా అయితే ప్లాన్
చేసినట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. ఒకవేళ దాన్ని కనుక మనం ఏదైనా సౌండ్స్ చేసి డిస్టర్బ్ చేస్తే అది ఎటు పక్క నుంచి వచ్చి ఎవరి మీద అటాక్ చేస్తుందో కూడా తెలియదు. అప్పుడు మనుషుల మీద కనుక అటాక్ చేస్తే కనుక తీవ్రంగా పరిణామాలన్నీ కూడా తీవ్రంగా మారిపోతాయి. కాబట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే ఈ అధికారులందరూ కూడా ఒక ప్లానింగ్ చేశారు. 4 టీములుగా 4 పక్కల నుంచి కూడా రెడీగా ఉన్నారు. పైనుంచి కింద నుంచి పక్క నుంచి ముందు నుంచి 4 డైరెక్షన్స్లో కూడా దాన్ని మత్తు ఇవ్వడానికి అయితే పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే పూణే నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన టీంలు అయితే రైఫల్స్తో సహా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 4 డిఎఫ్ఓలు మానిటర్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్దపులి సంచారాన్ని అయితే 4 డిఎఫ్ఓలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున మొత్తం టీమ్స్ అన్ని కూడా వచ్చాయని చెప్పుకోవాలి. మొత్తం 300 మంది సిబ్బంది ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులి బయటికి రావడం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి రాత్రి వేళ అది బయటికి వచ్చే సమయానికి ఈ పాకలో ఉందన్న ఐడెంటిఫికేషన్ పులి పాకలో ఉందన్న ఐడెంటిఫికేషన్ అయితే దాని ఒక గాండ్రింపు ద్వారా క్లియర్గా అయితే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇక్కడ మొత్తం అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్కి సిద్ధం చేసినట్టుగా అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క చూసుకున్నట్లయితే మత్తు ఇవ్వడానికి మొత్తం అన్ని కూడా సిద్ధం చేశారు. రైఫల్స్ తోటి ఇటు పక్కన రైట్ డైరెక్షన్లో మనకు ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్లో చూసుకోవచ్చు. మొత్తం నెట్స్ కట్టి దానికి ఎటువంటి డౌట్ రాకుండా అక్కడ ఉన్న జనాలు దానికి కనిపించకుండా అయితే అడవి ప్రాంతంలో ఎలా అయితే ఉంటుందో అడవి ప్రాంతంలో ఆ పైన లైట్ సెట్ చేస్తున్నారు. మనం ఆ పైన సెట్ చేసే లైట్ని కూడా చూడొచ్చు. మనం చూస్తే కనుక ఆ ఫోకస్ లైట్ పాక మీద పడే విధంగా అయితే ఒక డైరెక్షన్లో పెట్టి పైన లైట్ని కూడా సెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే 6 గంటలు సుమారుగా 5:30-6 గంటల ప్రాంతంలో ఖచ్చితంగా పులి బయటకు వస్తుంది. దాని నడకని సాగిస్తుంది కాబట్టి ప్రతిరోజు సరామామూలుగా ఇప్పటికే 600 కిలోమీటర్ల దాని ప్రయాణాన్ని సాగించింది. ఇలాగే చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాస్త చీకటి పడే వరకు కూడా వెయిట్ చేసే విధంగానే వీళ్ళు అడుగులు వేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ పులిని మానిటర్ చేయడానికి అయితే ఆ డైరెక్షన్లో పాక ఉన్న డైరెక్షన్లో అయితే పెద్ద ఫోకస్ లైట్ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడ చూడొచ్చు మనం నెట్స్ కూడా ఏర్పాటు చేసిన నెట్స్ కూడా ఒకసారి మనం జూమ్లో గమనిస్తే కనుక ఆ నెట్స్ కూడా ఏదైతే అడవి ప్రాంతాల్లో ఉండే తీగల మాదిరిగా అయితే అంతా కూడా న్యాచురల్గా ఉండే విధంగా, అంటే దాని వెనక మనుషులు ఉన్నారు అని పులి కనిపెట్టలేకుండా న్యాచురల్గా ఉండే విధంగా ఉండే వలను కూడా ఈ పూణే నుంచి వచ్చిన టీం అయితే తీసుకొచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం అయితే ఇప్పటికే ఆ వలల్లో కూడా ఉన్నారు. లోపల వారందరూ కూడా దీన్ని ఇప్పటికే 5,000 పులుల్ని రెస్క్యూ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి వారు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అలాంటి వారు అందరూ కూడా ఇప్పుడు చూడొచ్చు. మనం కొద్దిగా చూస్తే కనుక ఇటు పక్క నుంచి కూడా కాస్త జూమ్లోకి వెళ్ళి చూస్తే ఆ పూణే నుంచి వచ్చిన టీం ఆ విజువల్స్ రైఫిల్ లోడ్ చేసుకుని సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన పోలీసులు వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్లస్ మనం అది చూస్తే అక్కడ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా బ్లూటూత్ లో మాట్లాడుకుంటున్న పరిస్థితి చూడొచ్చు. మనం క్లియర్ గా వాళ్ళందరూ కూడా టీమ్ కోఆర్డినేషన్ చేసుకుంటున్న పరిస్థితులు మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే అక్కడ పోలీసులు ఎక్కడ కూడా వారికి డిస్టర్బెన్స్ కలగకుండా అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్ గా విజువల్స్ లో చూస్తున్నాం. వారు బ్లూటూత్ లో కనెక్ట్ అయ్యి ఉన్నారు. టీం అంతా కూడా 4 టీంలు కూడా బ్లూటూత్ లో కనెక్ట్ అయ్యి ఉన్నారు. క్లియర్ గా మనం చూస్తున్నాం విజువల్స్ లో. అయితే పోలీసులు వారికి పూర్తి స్థాయి ప్రొటెక్షన్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎవరు కూడా వారిని డిస్టర్బ్ చేయకుండా మొత్తం అంతా కూడా ఇప్పటికే సెట్టింగ్ అంతా కూడా రెడీ చేసి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఎప్పుడు పెద్ద పులి బయటకు వస్తుందా అని చెప్పి ఈగల్గా ఆ టీం అంతా కూడా దాన్ని ఎప్పుడు రెస్క్యూ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. చూడొచ్చు మనం బ్లూటూత్ లో మాట్లాడుతున్న విజువల్స్ క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు బ్లూటూత్ లోనే కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. వారు మొత్తం అందరూ కూడా వారి అంత టీం అంతా కూడా బ్లూటూత్ లో కనెక్ట్ అయ్యి ఉన్నారు. అది ఎప్పుడు బయటకు వస్తుంది, దాని మూవ్మెంట్స్ ఏంటనేది కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటికే పెద్ద పులి మీద అటాక్ చేయలేదు కానీ అనేక పశువుల్ని పరిస్థితి చూసుకోవచ్చు. అటు వెస్ట్ గోదావరిలో 18 వరకు కూడా పశువులను మట్టి పెట్టింది. అదేవిధంగా ఇటు పక్కన చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ గోదావరి వచ్చిన తర్వాత దాదాపుగా 8 ఆవు దూడలను అయితే ఇప్పటికే మట్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్ గా విజువల్స్ లో చూస్తున్నాం. ఆ స్నైపర్ కి సంబంధించి అతను గెట్ రెడీ అన్నట్లుగానే ఉన్నాడు. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూనే ఉన్నారు. వీరందరూ కూడా బ్లూటూత్ లో కనెక్ట్ అయి ఉండడంతో ఎప్పటి కదలికలను బట్టి ఒకరికొకరు యాక్టివ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ టీం అంతా కూడా ఇప్పటికే నిన్నటికే చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఏదైతే కొండగుట్టకు సంబంధించి
G21 దగ్గర కొండగుట్ట దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి రాత్రి థర్మల్ డ్రోన్ కెమెరాస్ కూడా ఎగరేశారు. రాత్రి 5 థర్మల్ డ్రోన్ కెమెరాస్ తోటి ప్రత్యేకించి కూడా ఇదంతా కూడా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వారికి చిక్కని పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మరిన్ని లైట్లు కూడా తీసుకొస్తున్నారు, ఫెడ్ లైట్లు కూడా తీసుకొస్తున్న పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాం. ఆ ఫెడ్ లైట్లన్నీ కూడా ఏర్పాటు చేసి పులి ఖచ్చితంగా బయటికి వచ్చే సమయానికి దాన్ని బంధించడానికి అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూణే నుంచి వచ్చిన 5 సభ్యులు, అదేవిధంగా ఢిల్లీ నుంచి వచ్చిన 5 సభ్యులు, వైజాగ్ నుంచి వచ్చిన 5 టీం సభ్యులు కూడా రైఫిల్స్తో కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లోనే ఆపరేషన్ పెద్ద పులి అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు హై అలర్ట్ అయ్యారు. మొత్తం ఇప్పటికే 4 టీములుగా విడిపోయి మత్తు ఇవ్వడానికి కూడా మత్తు ఇవ్వడానికి రైఫల్స్ తోటి లోడ్ చేసుకుని మరి సిద్ధంగా ఉండి పొజిషన్లో ఉన్నారు. ఎప్పుడు పెద్ద పులి బయటకు వస్తుందో అప్పుడు దానికి మత్తు ఇచ్చి దాన్ని బంధించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. జనారణ్యంలోకి పెద్ద పులి వచ్చేసింది. సో మనం చూస్తున్నాం పొలాల్లో పెద్ద పులి పరిగెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఆ గ్రామంలో జనరల్గా మన గ్రామాల్లో రోడ్లపైన సాధు జంతువులు కనిపిస్తాయి, కానీ ఆ గ్రామంలో క్రూరముగం పెద్ద పులి ఆ రోడ్డు పైన పరిగెడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. పంట పొలాల్లో అదృష్టవశాత్తు ఎవరు లేరు కాబట్టి ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. సో మొత్తం మనం చూస్తున్నాం ఇండ్ల మధ్యలోకి పులి వెళ్ళింది. ఒక గుడిసెలో ఒక పూరి పాకలోకి వెళ్ళి పులి నక్కింది. సో ఆ పులిని పట్టుకునేందుకు మొత్తం 4 టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎప్పుడు పులి బయటకు వస్తుందా దానికి ఒక స్నైపర్తో ఇంజెక్షన్ మత్తు మందు ఇచ్చే విధంగా అక్కడ 4 టీమ్స్ రెడీగా ఉన్నాయి. చుట్టూ నెట్స్ కూడా ఏర్పాటు చేశారు. సో జనావాసాల మధ్యలోకి అత్యంత చేరువలోకి వచ్చింది పులి. గ్రామంలోనే ఉంది పులి. ఇప్పుడు ఆ పులిని పట్టుకోవడం కోసం ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్